వెల్కమ్ టు ది లియో. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, మనందరికీ తెలుసు, నీటిపారుదల శాఖ మంత్రి కంటే కూడా నోటిపారుదల శాఖ మంత్రి అంటే జనానికి బాగా అర్థమవుద్ది. అయితే పాపం నిన్న ఏదైతే ప్రకాశం జిల్లా మేదరమెట్టలో ఒక సిద్ధం సభ జరిగిందో ఆ సిద్ధం సభలో పాపం ఈ మాజీ మంత్రి గారికి ఒక పూనకం వచ్చింది. బేసిక్గా ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోతూ ఉంటాడు. ఓట్లు అడుక్కునేటప్పుడేమో అన్ని పార్టీలు నా పార్టీలే, అందరూ నా సహకరించాలంటాడు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎవడొస్తాడో రండి అని చెప్పి తొడలు కొట్టి మీసాలు తిప్పుతాడు. సరే, మంత్రి అయిన తర్వాత ఆయన తొడలు కొట్టాడా మీసాలు తిప్పాడా అనేది ప్రజలకు అవసరం లేదు. ఆయన మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏంటనేదే ఎప్పుడైనా అవసరం. రేపు ఓట్లకు పోతే నువ్వు ఎన్నిసార్లు మీసాలు తిప్పావు, ఎన్నిసార్లు తొడగొట్టావు, ఎన్నిసార్లు లోకేష్కి సవాల్ చేసావు, ఎన్నిసార్లు చంద్రబాబుని తిట్టావు, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు కదా. నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసావు? ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఏ ప్రాజెక్టు పూర్తి చేసావు? ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసావు? ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఎన్ని లక్షల ఎకరాలకు నువ్వు కొత్తగా నీరు అందించావు? ఈ విషయాలు ఎవడైనా అడుగుతాడు. వాటికి సమాధానం చెప్పడం ఎలాగా తెలియదు. వాస్తవానికి ఇంకేంటంటే క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ ఫోటో చూడగానే మీకు ఒక అసెంబ్లీ సమావేశం గుర్తొచ్చి ఉండదు. రాజకీయాలు బాగా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. పర్సెంటా అరపర్సెంటా తొందర ఎందుకన్నా పూర్తి చేస్తాం, డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు, మన అందరికీ గుర్తుంది. సరే, ఆయన చేయలేదు సరిగదా అంటే ఆయన పదవి కూడా ఊస్ట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. పదవే కాదు, ఇప్పుడు టికెట్ కూడా ఊస్ట్ అయిపోతే తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేశారు. ఏది ఒక ఎంపీగా. సరే, ఎక్కడ చెల్లని కాసు అక్కడ ఎలా చెల్లుద్దో మనకైతే తెలియదు అనుకోండి. నిన్న సిద్ధం సభలో పాపం ఈయనకు ఒక పూనకం వచ్చింది. ఆ పూనకం ఏంటో విన్న తర్వాత ఈయన గారి జాతకం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆ పూనకాన్ని ఒకసారి విందాం. ఒక డ్రోన్ పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతల ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా. నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. అబ్బకి అమ్మకు పుట్టిన మగాడివి అయితే అన్న డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈ డైలాగ్తో చాలా పని ఉంది, దీని గురించి మాట్లాడదాం. లక్షలాది మంది సాక్షిగా ఆల్రెడీ అలా తొక్కితేనే వెళ్ళిపోయి ఎక్కడో మూలపడ్డాడు. ఉన్న టికెట్ బీకేసి తొక్కితే ఒకసారి తొక్కితే మంత్రి పదవి ఊడింది, ఇంకోసారి తొక్కితే ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడింది. ఈయన ఇతరులు తొక్కుతాడు అంత. ఎందుకు ఈయన మాట్లాడేది ఎవరి గురించి అయితే నారా లోకేష్ గురించి. సరే, మొత్తం విందాం ఒకసారి. ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంట్లోనే ఎక్కడో చిన్న డ్రోన్ పంపించడం కాదు బే, రాయకడికి శబ్దంతో చచ్చిపోతాం. ఒక్కసారి ఇక్కడ అరిచారంటే శబ్దానికి చచ్చిపోతాం బిడ్డ. అలా చచ్చిపోవాలంటే ముందు ఈయన చచ్చిపోవాలా. వాళ్ళు అరిచిన అరుపుకి నిజంగా శబ్దానికి చచ్చిపోయాడు అయితే ముందు అనిల్ కుమార్ యాదవ్ చచ్చిపోవాలా. సరే, మనం ఇప్పుడు చావుల గురించి మాట్లాడటానికి రాలేదు కాబట్టి ఈయన ఏమంటాడంటే నారా లోకేష్ అంట ఎక్కడో ఉండి ఒక డ్రోన్ పంపంట జనం లేని దగ్గర అంట చిత్రీకరించారంట. నిజంగా మీరు సభ ఏర్పాటు చేసిన దగ్గర జనం ఉండుంటే ఆయన డ్రోన్ పంపితే మీకెందుకు? డైరెక్ట్గా నారా లోకేష్ వస్తే మీకెందుకు? మీకు సంబంధం లేని విషయం. అక్కడ జనం లేరు కాబట్టి కంగారు పడ్డాడు. ఈయనే కాదు, అంబటి రాంబాబు, ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అంబటి రాంబాబు అయితే ఏకంగా మైక్లోనే ఆ డ్రోన్ పట్టుకోండి, ఆ డ్రోన్ ఆపరేట్ చేసేవాడిని పట్టుకోండి, ముందు వాళ్ళ బయటకు లాక్కురండి, వీళ్ళందరూ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు అని చెప్పి స్వయంగా మైక్లోనే చెప్పాడు. జనం ఉన్న చోట డ్రోన్ తిరిగితే అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబుకి కానీ వచ్చిన నష్టం ఏంటి? అసలు మ్యాటర్ ఏంటంటే జనం లేరు. అది కూడా నేను చూపిస్తా. ఈయనకి ఎందుకు ఈ పౌరుషం వచ్చిందంటే అది కూడా నేను చూపిస్తా. ఇది మ్యాటరు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇదిగో ఇది. నిన్న జనం అనేవాళ్ళు చాలా పల్సగా ఉన్నారు. కేవలం స్టేజ్ ముందుకు మాత్రమే జనం ఉన్నారు. జనం లేని దగ్గర ఏం చేసింది వైసీపీ? నిన్న విఎఫ్ఎక్స్ వాడి వైసీపీ ఏం చేసిందో చూడండి. ఇదిగో ఇది వాళ్ళు వదిలిన ఫైనల్ గ్రాఫిక్స్ అనమాట. ఈ విధంగా గ్రాఫిక్స్ వదిలారు. ఇవి వీడియోలు తీస్తున్నారనే పాపం అనిల్ కుమార్ యాదవ్కి అయితే పౌరుషం పొడుచుకొచ్చింది. అయితే ఈయన మాట్లాడిన డైలాగ్ ఒకటి ఉంది గతంలో. మరి ఆయన అమ్మకి అబ్బగాని మాట్లాడాడు కదా, అది కూడా తెలుద్దాం. గుర్తుంది కదా? ఒకసారి ఈ డైలాగ్ జాగ్రత్తగానండి. తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. విన్నారు కదా, 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తాం, మీకెందుకు తొందర అని మాట్లాడాడు. మరి నిజంగా అనిల్ కుమార్ యాదవ్ నిన్న మాట్లాడిన డైలాగ్ని ఆయనకే వర్తింపజేద్దాం. ఒక అమ్మకు అప్పకు కానీ నువ్వు పుట్టుంటే, ఒక అమ్మకు అప్పుకు గన అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి పుట్టుండుంటే 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి అప్పుడు నువ్వు తొడలు కొట్టాలా, మీసాలు తెప్పాలా? చేసావా? పోలవరం పూర్తి చేసావా?
జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నాడు. తర్వాత తూచు 2021 డిసెంబర్ అని నువ్వే చెప్పావు. 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తర్వాత 2023 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తర్వాత ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి సంబరాల రాంబాబు ఏమన్నాడు, ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు తెలియదు, పోలవరం మా చేతిలోది కాదు, కేంద్రం ప్రాజెక్టు అన్నాడు. అంటే పోలవరాన్ని నువ్వేమో పూర్తి చేస్తానంటావు, ఇప్పుడున్న మంత్రి ఏమో అసలు పోలవరం మా చేతిలోదే కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి మాకు సంబంధమే లేదు, ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు తెలియదు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మళ్ళీ 2024 ఖరీఫ్కి అంటే మళ్ళొకసారి నన్ను గెలిపించండి, గెలిపిస్తే నేను పోలవరం పూర్తి చేస్తానంటాడు. ఇప్పటి వరకు పోలవరంలో వీళ్ళు చేసిన పనులు 3% పనులు కూడా చేయలేదు. అంటే ఏడాదికి 0.5% పనులు కూడా పోలవరంలో వీళ్ళు చేయలేదు. అంటే పనులు చేసే దమ్ము లేదు, పనులు చేసే సత్తా లేదు, ప్రాజెక్టులు కట్టే ఇది లేదు. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి తెలుగుదేశం పార్టీ 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 15,000 నుంచి 20,000 కోట్ల మధ్యలో మాత్రమే. అంటే 3 రెట్లు అధికంగా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. పోలవరాన్ని 72% పూర్తి చేశారు. నువ్వు నిన్న ఓపెన్ చేసి సంకలు గుద్దుకున్నావు కదా వెలిగొండ ప్రాజెక్టు, దాని మొదటి టన్నెలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు గారు పూర్తి చేశారు. అంటే మీరు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు చేయలా, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలా, ఏ ప్రాజెక్టుకి నిధులు కేటాయించలా, 1 ఎకరానికి కూడా అదనంగా నీరు కేటాయించలా. మొన్న పులివెందులలో ఏం చేశారు మీరు, కుప్పం వెళ్ళి ఏం చేశారు, కుప్పంలో అద్దె గేట్లు పెట్టి ఒక డ్రామా షో చేసి కెనాల్ ద్వారా మేము నీళ్లు వదిలేమని చెప్పి డ్రామాలు ఆడి అడ్డంగా దొరికిపోయారు. అది మీ చరిత్ర. అంటే చంద్రబాబు సొంత ఇలాకాలో నీళ్ళు ఇచ్చామని చెప్పుకోవడం కోసం అద్దె గేట్లు పెట్టుకుని డ్రామాలు ఆడిన చరిత్ర మీది. కానీ 72% పోలవరాన్ని పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టును ముందుకు నడిపిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నువ్వు ప్రాజెక్టుల గురించి ఏ రోజు మాట్లాడలేదు, అలాగే నువ్వు చేసిన పనుల గురించి ఏ రోజు మాట్లాడలేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి అంతకంటే మాట్లాడలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ డ్రోన్ ఎగరేశాడంట, దానికంటే ఈయన మీసాలు మేలేస్తాడంట, తొడలు కొడతాడంట, శబ్దాలు చేస్తే చచ్చిపోతారట. ఈ డైలాగులు నీ ముందున్న కార్యకర్తలు చప్పట్లు కొట్టడానికి పనికొస్తాయేమో కానీ ప్రజలు ఓట్లేయడానికి పనికిరావు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది ఇచ్చిన హామీ గురించి. మరి 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నా నువ్వు, ఈరోజు తరువాత నువ్వు ఓడిపోయిన తర్వాత అడిగితే ఏమన్నావు, నువ్వేమన్నావు, ఇప్పుడు నేను మంత్రిని కాదు కాబట్టి ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అన్నావు. మరి 2021 డిసెంబర్ వరకు అయితే నువ్వే కదా మంత్రి, మరి నువ్వు పూర్తి చేయలేదు కదా. నువ్వు మంత్రి దిగిపోయిన తర్వాత గురించి ఎవడ అడగట్లా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు పూర్తి చేసావా? క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలుసా? తెలియదు కదా. ఇప్పుడున్న మంత్రి కూడా అంతే, నీకు తోడే. బహుశా జగన్మోహన్ రెడ్డి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వాళ్ళు ఏరుకోరి మరి ఆ మినిస్ట్రీ ఇస్తున్నాడేమో తెలియదు. కానీ నువ్వే అనుకుంటే నీ తలదన్నేవాడు సంబరాల రాంబాబు. ఈయనకి అంతకంటే తెలియదు. ఈయనకి ఏ నది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ నది మొదలైతే తెలియదు, ఏ నది తోకేదో తెలియదు. ఇప్పుడున్న వ్యక్తికి మన రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి వ్యక్తులు ఈరోజు మంత్రులుగా ఉన్నారు. నిన్న సిద్ధం సభలో డ్రోన్ ఎగరేసింది నారా లోకేష్ కాదు, నిన్న సిద్ధం సభలో డ్రోన్ ఎగరేసింది ఐపాక్ టీము. చివరికి పట్టుకున్న తర్వాత ఏమని తేలింది, అది ఐపాక్ టీమ్ అని తేలింది. దాన్ని కూడా చూపిస్తా ఒకసారి. ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్తో సరే జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ గురించి మనం పొద్దున్న నుంచి మాట్లాడుకుంటుందే. డ్రోన్ కెమెరా పైన సభలోనూ రాద్ధాంతం లోకేష్ పంపారని ఆరోపణలు, చివరికి అది ఐపాక్ అని తేలటంతో గొప్పచిప్. అంటే వీళ్ళు గుడ్డలు చించుకుని ఎగిరిన డ్రోన్ ఎగరేసింది ఎవరయ్యా అంటే ఐపాక్ బృందం ఎగరేసింది. నారా లోకేష్ అనే వ్యక్తికి డ్రోన్ ఎగరేయాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మీ సభలకు జనం రావట్లేదు అనేది బహిరంగ సత్యం. దాని గురించి డ్రోన్లు ఎగరేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరు సమాధానం చెప్పాలా. నిన్న సభలో 4 గంటల పాటు ఎందుకు జామర్లు పెట్టి మొబైల్లు పనిచేయకుండా ఆపారో మీరు సమాధానం చెప్పాలా. ఎందుకు నిన్న లైవ్ని లేటుగా ఇచ్చారో మీరు సమాధానం చెప్పాలా. సాధారణంగా లైవ్ అంటే 1 సెకండ్ 2 సెకండ్ల గ్యాప్లో ఎవరికైనా రావాలి. కానీ నిన్న లైవ్ అనేది 5 నిమిషాలు లేటుగా నడిచింది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ ఉందో ఆ లైవ్లో గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ని ఫిల్ చేసి వదలటం కోసం ఒక 5 నిమిషాలు లేట్ చేసి వదిలారు. అందులో కూడా పాపం ఆ TV9 మొక్కలో గొప్పుకుని ఎడిట్ చేయని గ్రాఫిక్స్ వదలటం వల్ల దొరికిపోవడం వల్ల తర్వాత 40 నిమిషాలు పూర్తిగా లైవే కట్ చేశారు. ఎప్పుడైతే గ్రాఫిక్స్ ఎడిట్ చేయని గ్రాఫిక్స్ బయటపడిందో తర్వాత 40 నిమిషాలు పూర్తిగా లైవే కట్ చేశారు. డ్రోన్ ఎగిరితే అరగంట పాటు ఆ మొత్తం లైవ్ కట్ చేశారు. ఎందుకు? దానికి చెందిన తాలూకా వీడియోలు బయటికి వెళ్తాయని ఒక భయంతో. అంటే నిన్నటి సభకు మీకు జనం రాకపోయినా మీరు వేసింది 50 ఎకరాల్లో సెట్టింగు. 50 ఎకరాల సెట్టింగ్లో 15 లక్షలు ఎవడైనా పడతాడా? నిన్న మహా పడితే 2 లక్షల మంది పడతారు, 3 లక్షల మంది పడతారు. అది కూడా ఫుల్గా జనం వస్తే. వేసిందే 2 లక్షలకి కానీ 15 లక్షల మంది వచ్చారని చెప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి జనం
రావట్లేదు కాబట్టి సినిమాల్లో వాడే ఈ విఎఫ్ఎక్స్ను వాడి ఈరోజు ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు జగన్మోహన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలోనూ సోషల్ మీడియా ఉంది. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. మీరు మద్యం పెట్టి బెదిరించి బలవంతం చేసి రకరకాలుగా, అసలు నిన్న బస్సులన్నీ కూడా సిద్ధం సభకే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి ఏ మూలకు చూసినా బస్సులన్నీ కూడా ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోయి. అదే తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తామంటే ఒక్క బస్సును కూడా ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ యువగళం సభ నిర్వహిస్తామంటే ఒక్క బస్సు కూడా ఇవ్వాల. మరి ఎందుకు ఇవ్వాల అంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని వాడుకున్నా జనం రాని పరిస్థితి. కానీ ప్రతిపక్షాలకు నువ్వు అడ్డుపులలేసినా కానీ తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు. అది వీళ్ళ బాధ. ఇక అనిల్ కుమార్ బాధ ఏంటంటే పాపం ఎక్కడా లైవ్లో ఈ జనం లేరన్న సంగతి తెలిసిపోతుందనే ఒక భయంతో నిన్న సవాళ్ళు చేయడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్కు మేము చెప్పేది ఒకటే, నీ మేసాలు తిప్పేలి తొడలు కొట్టి సవాళ్ళు ఏమైనా ఉంటే నీ ఇంట్లో పెట్టుకో. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఈ సవాళ్ళు కాదు, నువ్వు మంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి ఏంటి, నువ్వు ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గానికి 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి ఏంటి, దాని మీద ఏదైనా చర్చించే దమ్ముంటే చర్చకు రావడానికి సవాల్ స్వీకరించి తప్ప ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి సమయం వేస్ట్ చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు, ప్రజలకు అంతకంటే ఉపయోగం లేదు.